శ్రీకాకుళంలో డయేరియాతో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. డయేరియాతో జీజీహెచ్లో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. సురేష్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వమే సురేష్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఇంతవరకు అధికారులు మంచినీటి సరఫరా చేయలేదని మండిపడుతున్నారు. డయేరియాతో ఒక వ్యక్తి మృతి చెందడం శ్రీకాకుళంలో కలకలం రేపుతోంది. సురేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం కొంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సునీల్. చెప్పండి, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏం జరుగుతోంది? ఏకంగా 16 మంది పైననే చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ స్థానికంగా ఏం జరుగుతోంది? బిందు, నేను ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని దమ్మల వీధి వద్ద ఉన్నాను. ఇక్కడ అయితే ఇదే ప్రాంతాల్లోని ఏదైతే ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా డయేరియా వ్యాధి భయోందోళన వాతావరణం సృష్టిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ పరిసర ప్రాంతాల్లోని బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేత రామ్ మనోహర్ నాయుడు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఏ ప్రాంతాల్లో పరిశీలించారు? గత 3 రోజులుగా దమ్మల వీధి, గోల్కొండ రేవు, పెద్ద మార్కెట్ రోడ్డు, బోడెమ్మ కోవిలి, గుడి వీధి, శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఈ ప్రాంతాలలో డయేరియా సోకి ప్రజలు మంచాన పడుతున్నారు. ఇప్పుడే మాకు అందిన సమాచారం ప్రకారం 3 చనిపోవడం కూడా జరిగింది. దీనికి కారణం శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు, శ్రీకాకుళం కార్పొరేషన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులదే. వారి వల్లే ఈ రోజున ఈ పరిస్థితి దాపరించింది. ఈ రోజున వైసీపీ పార్టీ తరపున మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ప్రజలను ధైర్యం చెప్పడం కూడా జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ డయేరియా కారణం వాళ్ళే. చెప్పా పెట్టకుండా ఈ రోజున రోడ్డు పనులు చేపట్టి ప్రజలకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రోడ్డు పనులు చేపట్టి ఈ రోజున ఆ రోడ్డు పనుల్లో భాగంగా ఈ రోజున ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పైప్ లైన్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోవడం వలన పైప్ లైన్లో ఉన్నటువంటి వాటరు, అలాగే కాలువల నుంచి వచ్చినటువంటి నీరు, చెత్త అంతా కలిసిపోయి కలుషితమైపోయి ఆ వాటర్ ప్రజలు తాగడం వల్ల ఈ రోజున డయేరియా సోకి మంచాన పడుతున్నారు, మృతులు కూడా చెందుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయ చర్యలు చేపట్టాలి. అలాగే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వైసీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అధికారులు సహాయక చర్యలు చేపట్టకుండా ఏదో నామకే వాస్తే బ్లీచింగ్ పౌడర్ జల్లేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ రోజున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏంటి ఉపయోగం? ఈ పరిస్థితికి కారణం శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. తక్షణమే మీరు చర్యలు తీసుకొని చనిపోయిన కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కార్పొరేషన్ అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే, తప్పించుకోవడానికి వత్సవలసలో యాత్ర జరిగింది, ఆ యాత్రకు వెళ్ళడం వల్లే డయేరియా సోకిందని అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు వత్సవలస యాత్రకి జిల్లా నలుమూలల నుంచి అందరూ వెళ్తారు. మరి అలాంటప్పుడు దమ్మల వీధి, గోల్కొండ రేవు, పెద్ద మార్కెట్ రోడ్డు, బోడెమ్మ తల్లి రోడ్డు, గుడి వీధిలోనే డయేరియా ఎందుకు సోకింది చెప్పండి. మీరు తప్పించుకుంటున్నారు, మీరు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలకు మీరు ఎడ్యుకేట్ చేయండి, ప్రజలకు మీరు సహాయ సహకారాలు అందించండి.